నీకు తెలుసా లిస్ట్ ఉంది అసలు నీకు? ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రతిరోజు. బాలకృష్ణ గారు మా ఒంట్లో బాగాలేదంటే అంబులెన్స్ వెళ్ళకపోతే పర్సనల్ కార్ వెళ్ళిపోతుంది. బాలకృష్ణ గారు మాకు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ వైఫ్కి రాయండి వసుంధర గారికి, సాల్వ్ అయిపోతుంది. బాలకృష్ణ గారు మాకు ఇది కావాలి, నేను మీ అభిమాని, అయిపోతుంది. సినిమాలో ఒక్కటి నటిస్తేనే హీరోలు అవుతారా? రాజకీయాల్లో వచ్చి 5 ఏళ్ళు నటించిపోయినట్టు కాదు. హీరోలు అభిమానులు అంటే నటించిపోయినట్టు కాదు. మీ దాంట్లోనే విశ్వసత లేకుండా మీ ఎమ్మెల్సీలు వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు మీ పార్టీని చేయని. మీకు ఇంకా అభిమాన సంఘాలు కూడా ఉంటాయా? అదెంతసేపు జెండా ఇలా బుచ్చి ఇలా మార్చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. అదేనా టీడీపీ క్యాడర్ అనుకుంటున్నావా? మోసిన జెండాని అరిగిపోయేదాకా మోస్తా కూర్చోడానికి. నిన్న మొన్న వచ్చింది పార్టీ, అది నిన్న మొన్న వచ్చింది పార్టీ. నిజమే, 10 ఏళ్ల క్రితం వచ్చింది నిన్న మొన్న పార్టీ అని ఏమంటారు? దశాబ్దాల క్రింద నాటుకుపోయిన పార్టీ అంటారా? నువ్వు కూర్చుని ఈరోజు రామారావు గారి పేరు, బసవతారకం గారి పేరు తీసుకుని మాట్లాడతావా? తల్లిదండ్రుల మీద ఒట్టేయాలి. స్కూల్లో చదువుతున్నావా ఏంటి నువ్వు? ఇంకా గివ్ మీ మమ్మీ ప్రామిస్, డాడీ ప్రామిస్, గాడ్ ప్రామిస్ అని. గ్రో బందర్ నాని, ఎదుగో. నువ్వు మాట్లాడుతుంది బాలకృష్ణ గారి గురించి.